థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ ఎవ్రీ ఛానల్ ఫాలోవర్ అండి. ఇక్కడ 495 సబ్స్క్రైబర్స్ న్యాచురల్గా ప్రతి రెసిపీ చూసి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారండి. ఆ తర్వాత 1,97,000 వ్యూవర్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే అటాచ్ అయ్యి ఉన్నారో ఇప్పటివరకు కంటిన్యూస్గా వాళ్ళందరూ అలాగే ఉన్నారండి. ఒక్క సబ్స్క్రైబర్ కానీ ఒక్క వ్యూవర్ కానీ నాకు తగ్గటం లేదు. గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గటం లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ గ్రేట్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూటిలైజింగ్ ద ఛానల్ ఫర్ యువర్ ఈజీ మెథడ్ ఆఫ్ కుకింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 మంత్స్ దాటిందండి. అయితే లాస్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 6 మంత్స్ అయిందిగా. నేను ఎప్పుడు జస్ట్ ఒకసారి ఛానల్ అప్లోడ్ చేసి వదిలేశాను. లాస్ట్ 2.5-3 మంత్స్ నుంచే నేను యూట్యూబ్ వైపు అటెన్షన్ పే చేస్తూ వచ్చాను. ఇన్స్టాగ్రామ్ మీద స్టార్టింగ్లో అంతా కూడా నేను అటెన్షన్ పే చేశాను. ఎందుకంటే నాకు అది కంఫర్ట్ అనిపించింది. ఫాలోవర్స్ కూడా నాకు 3 డేస్లో 1,500 ఫాలోవర్స్ ఈజీగా వచ్చారు అందులో ఇన్స్టాగ్రామ్, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అంట. కానీ నేను మళ్ళీ యూట్యూబ్లో రెస్పాన్స్ చూసి ఎక్కువగా దీనివైపు నేను కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాను. అయితే కుకింగ్ బ్లాగ్స్ ఎవరైతే కొత్తగా పెట్టుకుంటారో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో మీకు చెప్పే ముందు నా ఫస్ట్ మోటో ఏంటి అంటే టేస్ట్, న్యూట్రిషన్ వేరు కాదు. చాలామంది కూడా పేషెంట్స్ ఎట్లా అంటే నేను డాక్టర్ అండి, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇది, నాకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురితో పంచుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకొని నేను ఇది స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం హాయిగా హోమ్ మేకింగ్ కదా, హోమ్లో తినుకుంటూ మంచిగా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు, ఇష్టమైన ఫుడ్ కుక్ చేసుకుంటూ. సో అలా నేను ట్రై చేశాను అనమాట. అయితే ఇందులో 2 మంత్స్ నుంచి నేను ఎఫర్ట్ పెట్టానని చెప్పాను కదా, 2.5-3 మంత్స్ నుంచి. ఈ ఈ టైంలో నాకు 1,97,000 వ్యూస్, 500 సబ్స్క్రైబర్స్. స్టార్టింగ్లో నాకు 10 వ్యూస్ అండి, 15 వ్యూస్, 30 వ్యూస్ ఫస్ట్ నేను పెట్టినప్పుడు. అసలు నాకు దీన్ని ఎలా మనం ఏం చేయాలో మెథడ్ కూడా నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. సో తర్వాత నాకు 800 వ్యూస్ వరకు వెళ్ళడం, 850, 900 వ్యూస్ వరకు నాకు ఈజీగా వచ్చాయండి. అయితే నేను ఆనెస్ట్గా ఏం చేశానంటే షార్ట్స్ అయితే ఈజీగా అయిపోతాయి, షార్ట్స్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. చాలా తక్కువ టైంలో కుకింగ్ మెథడ్స్ మనం పెట్టగలిగితే చాలామందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను మొత్తం షార్ట్సే సెలెక్ట్ చేసుకున్నాను. అయితే షార్ట్స్ వల్ల నాకు జరిగింది ఏంటంటే ప్రాఫిట్ ఉంది, ప్లస్ ఒక 1,000,000 వ్లాగ్స్ ఉన్నాయండి, కుకింగ్ వ్లాగ్స్. అందరూ మనల్ని ఆ వ్లాగ్స్ అన్నీ కాదనుకొని మన దగ్గరికే రావాలంటే మనలో ఏదో వాళ్ళకి నచ్చే ఒక పాయింట్ ఉంటేనే ఫస్ట్ వాళ్ళు వస్తారు. ఇది కుకింగ్ వ్లాగ్స్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నేను చెప్తున్న, షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్సెస్. అయితే ఫస్ట్ అది. సెకండ్ వన్ ఏంటంటే నేను ఆ 10 వ్యూస్, 15 వ్యూస్ ఏదైతే బిగినింగ్లో, అంటే 10 అంటే 10 కాదంటే ఒక 45-50 వ్యూస్ దాకా వచ్చినాయి పెట్టిన రోజు. ఆ 50 వ్యూవర్సే చాలు అనుకొని నేను స్టార్ట్ చేశాను. తర్వాత అది ఇప్పుడు 2,00,000 వ్యూస్ దాకా అయింది విత్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఇందులో లాంగర్ డ్యూరేషన్లోనే వ్యూస్ పెరుగుతాయి, లాంగర్ డ్యూరేషన్లోనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అలా కాకుండా దీంట్లో ఎఫర్ట్ పెట్టి కొంచెం వర్కౌట్ చేశాను. ఎందుకంటే అలా నాకు ఇప్పుడు ఇంతమంది యొక్క సపోర్ట్ దొరికింది. ఇందులో మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా 1,000,000 వ్యూస్ అలా నేను ఏది ఆలోచించకుండా వర్క్ ప్రాపర్గా ఉందా, నాకు వచ్చింది నేను ఎంజాయ్ చేస్తున్నానా. నేను ఏ రోజు కూడా ఛానల్ కోసం నేను కుకింగ్ చేయలేదండి. నేను ఇంట్లో ఏదైతే వండుకుంటానో అది రెగ్యులర్గా నాకు ఇష్టమైన ఫుడ్, పిల్లలకి ఏదైతే వండి పెడతామో అది మాత్రమే నేను అప్లోడ్ చేశాను. తర్వాత ఎప్పుడూ కూడా నేను ఛానల్ కోసం అంటూ వర్క్ చేయలేదు. ఎందుకంటే ఇది మనం కుకింగ్ చేసుకోవడం చాలా ఈజీ. కుకింగ్ని ఎడిట్ చేయడము, ఎడిట్ చేసిన దాన్ని అన్ని ఛానల్స్లో అప్లోడ్ చేయడం, వ్యూవర్స్కి కాస్త అసలు మన అవేర్నెస్ తీసుకురావాలి మన ఛానల్ గురించి. ఇదంతా కూడా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఫస్ట్ మనము కనీసం మినిమం నాలెడ్జ్ కూడా నాకేం లేదండి. నేను డైరెక్ట్గా వచ్చి నాకు నేను ఫేస్ చేస్తూ తెలుసుకున్నాను. అయితే ఇక్కడ సెంట్రల్గా ఒక్క పాయింట్ ఏంటంటే మరి వ్యూస్ పెరిగాయి, ఛానల్లో వీడియోస్కి నాకు డబల్ యాడ్స్ వస్తున్నాయి, అది కూడా ఓకే. తర్వాత షార్ట్స్ వచ్చి 1,600 షార్ట్స్ పెట్టాను, అది హ్యాపీయే. ఇన్స్టాగ్రామ్లో 1,700 ఫాలోవర్స్, అది ఓకే. కాకపోతే నాకు బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఒక 1,000 మాత్రమే నేను వాచ్ అవర్స్ సెక్యూర్ చేయగలిగాను. యూట్యూబ్లో నేను వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే బిగినింగ్లో అసలు వ్యూస్ నాకు చూస్తారా లేదా
అసలు 1, 2, 3 దానికోసం అంతసేపు నేను కష్టపడాలా? ఎందుకులే అని చెప్పి నేను వదిలేసాను. అది డ్రాబ్యాక్ అయిపోయిందనమాట. లేదంటే ఈ పాటికే ఛానల్ మానిటైజ్ అయ్యేది. ఇంత షార్ట్ పీరియడ్‌లో యాడ్స్ రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. సో, ఆ కష్టానికి, ఆ ఎఫర్ట్‌కి నాకు ఐ వాస్ స్టేబులైజ్. అసలు ఛానల్ స్టేబుల్ అవ్వడం ముఖ్యం. పెట్టడం మనం పెట్టేస్తాం కానీ, ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇది ఎంత డిఫికల్ట్ టాస్క్ అనేది. అంటే ఇందులో రెగ్యులర్‌గా వర్క్ చేయడం ఉంటుందండి. తప్పకుండా మనం ప్రతిరోజు ఒక రెసిపీ ఏదో ఒకటి ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత వర్క్ ఎఫిషియన్సీ దీంట్లో అవసరం. ఒకరోజు రిపీట్ చేసిన ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్ ఉంటుందో అది మళ్ళొకసారి రిపీట్ చేయడానికి ఉండదు. సో, ఈరోజు వండిన వంట రేపు చూపించడానికి అంటే రిపీటెడ్‌గా ఈరోజు వంకాయ కూర చేశామనుకోండి, రేపు సేమ్ కర్రీ మళ్ళీ రేపు చేయడానికి ఉండదు. వంకాయ కూరని 10 రకాలుగా చూపించొచ్చు గానీ సేమ్ రిపీట్ చేయడానికి ఉండదు. రెగ్యులర్‌గా మనం చేయకపోతే వ్యూవర్స్ ఎదురు చూస్తూ ఉంటారు, బాధపడతారు. సో, వాళ్ళ కోసం ఆ అటాచ్‌మెంట్ అనేది ఏర్పడుతుంది. రెగ్యులారిటీ చాలా అవసరమవుతుంది. ఒక్కటి హ్యాపీనెస్ ఏంటంటే, మనం కుక్ చేయలేని రోజు జస్ట్ మనం ఏం తింటున్నామో ఆ రెసిపీ పెట్టొచ్చు. లేదు అంటే మనకు తెలిసిన రా సలాడ్స్ కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ, జ్యూసెస్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. మన కంఫర్ట్ బట్టి. కాకపోతే ఏంటంటే, మనకి మన వర్క్‌లో మనం పడిపోతాము. ఎడిటింగ్ అనేది మనకి ఒక ప్రాసెస్ అవుతుంది. ఫోటోగ్రఫీ జాగ్రత్తగా ఉండాలి. వెలుతురులో తీయాలి. ఆ తర్వాత దీన్ని ఎడిట్ చేసిన తర్వాత చక్కగా మళ్ళీ అన్ని ఛానల్స్‌లో మనం అప్‌లోడ్ చేయాలి. అయితే నేను మీరు యూ కాంట్ బిలీవ్ అండి. నేనైతే ఇంతవరకు దీనికి సంబంధించిన ట్రైపాడ్ స్టాండ్ కానీ, ఒక ఏమంటారు ఆహ్, ఈ స్పీకర్ కానీ ఏమీ లేవు. జస్ట్ నా దగ్గర ఒక ఫోన్ ఉంది. నేను కూడా సరదాగా నా పిల్లలకి కుకింగ్ నేర్పించాలని అనుకున్నానండి. ఎందుకంటే కుకింగ్ తినటం ఎంత ఈజీయో, కుకింగ్ చేయడం అంత హార్డ్ ప్రాక్టికల్‌గా. అప్పుడప్పుడు కుకింగ్ చేయడం చాలా ఈజీ అండి. కానీ రెగ్యులర్‌గా వంట చేసి హోమ్ ఫుడ్ మీదే అలవాటు పడే వాళ్ళకి ఇది డిఫికల్ట్ టాస్క్ అవుతుందనమాట. అయితే నేను స్టార్టింగ్‌లో జస్ట్ పిల్లల కోసం వాళ్ళకొక మెమరీ లాగా ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు గుర్తుండట్లేదు. వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ చక్కగా గుర్తుపెట్టుకుంటారు. ఒక మెమరబుల్ ఆల్బమ్ తయారు చేద్దామని ఫస్ట్ అనిపించిందండి. ఆ తర్వాత నేను టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అని ఒక డాక్టర్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్ పాపం వాళ్ళు ఇంక న్యూట్రిషన్ అనంగానే అందరిలాగా మనం తినలేనేమో అన్న ఒక బాధతో ఉంటారు. వాళ్ళ కోసం హెల్ప్ చేద్దాం అనుకున్నానండి. థర్డ్ వన్ ఏంటంటే వర్కింగ్ పీపులు లేదా ఇట్లా బ్యాచిలర్స్ పాపం వాళ్ళ దగ్గరున్న తక్కువ అమౌంట్ కావచ్చు, బాగా టేస్టీ ఫుడ్ వండుకోవాలంటే వాళ్ళకి తెలియచేయాలని ఒక మెథడ్‌ని నేను ట్రై చేశాననమాట.